నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా 37 ఏళ్ల వయసులో వరుస సెంచరీలతో దూసుకెడుతున్న కోహ్లీ 100 సెంచరీలు చేయాలంటే ఎంత కాలం ఆడాలి ఎన్ని మ్యాచ్లు ఆడాలి నవ యువకుడిలా చెలరేగుతున్న ఈచి చెరపిడుగు దూకుడు ఎంతకాలం కొనసాగుతుంది అతని ఫిట్నెస్ బాడీ ఎంతకాలం సహకరిస్తుంది టెస్ట్లకు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ఇప్పుడు కేవలం వన్డేల్లో ఆడుతూ ఈ ఫీట్ సాధించగలడా మళ్ళీ టెస్టుల్లోకి టీ20లోకి వచ్చే ఛాన్స్ ఉందా అతని సెంచరీకి కోచ్ గంభీర్ బీసీసీఐ సహకరిస్తుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన ఏకైక మొనగాడు సచిన్ టెండూల్కర్. టెస్టులో 51, వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. అందుకే అతన్ని క్రికెట్ దేవుడు అని పిలుస్తారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 84 సెంచరీలతో సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ డాషింగ్ బ్యాటర్ ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, 53 వన్డే సెంచరీలు, ఒక టీ20 సెంచరీ ఉన్నాయి. సెంచరీకి ఇతను ఇంకా 16 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇప్పటికే టెస్టులు టీ20 జర్నీలకు గుడ్ బై చెప్పిన 37 ఏళ్ల కోహ్లీ ఆ లక్ష్యాలను చేరాలంటే కేవలం వన్డేలపైనే ఆధారపడాల్సి ఉంది. కోహ్లీ సెంచరీల స్పీడ్ను ఓసారి పరిశీలిస్తే విరాట్ 296 వన్డే ఇన్నింగ్స్లో 53 సెంచరీలు చేశారు. అంటే ప్రతి 5.6 వన్డే ఇన్నింగ్స్కు ఒక సెంచరీ చొప్పున సాధించాడు. కోహ్లీ రీ ఎంట్రీ తర్వాత దూకుడుగా ఉంది. రీ ఎంట్రీ అతడు 4.4 ఇన్నింగ్స్కు ఒక సెంచరీ చొప్పున సాధిస్తున్నాడు. ఈ లెక్కన చూసిన కోహ్లీ 2027 ప్రపంచ కప్ వరకు గ్యారంటీగా ఆడతాడనే టాక్ ఉంది. అప్పటి వరకు భారత జట్టు 30 నుంచి 35 వన్డే మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది. గాయాల బారిన పడకుంటే ఈ రికార్డుల రారాజు 30 నుంచి 32 వన్డే మ్యాచ్లు ఆడతాడు. అందులో 6 నుంచి 8 సెంచరీలు చేసే ఛాన్స్ ఉంది. అంటే కోహ్లీ సెంచరీల స్కోరు 90 నుంచి 92కు చేరుకుంటుంది. దీన్ని బట్టి 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా అతడు ఇంకా 8 నుంచి 10 సెంచరీలకు దూరంగా ఉంటాడు. సెంచరీ లక్ష్యం చేరాలంటే ఏడాదికి 10 నుండి 12 ఇన్నింగ్స్ల చొప్పున వరల్డ్ కప్ తర్వాత కూడా కోహ్లీ 6-7 సంవత్సరాలు ఆడాల్సి ఉంటుంది. అంటే 37 ఏళ్ల కోహ్లీ 46 ఏళ్ల వయసు వరకు వన్డేలో ఆడితేనే సెంచరీని పూర్తి చేయగలడు. అప్పటి వరకు ఫిట్నెస్ కొనసాగించగలడా అతని బాడీ సహకరిస్తుందా అనేది సస్పెన్స్. టెస్ట్లు టీ20లోకి రీఎంట్రీ ఇస్తే లక్ష్యాన్ని ఇంకా 2-3 ఏళ్లు పూర్తి చేస్తాడు. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. మరోవైపు గంభీర్తో కోహ్లీకి కోల్డ్ వార్ నడుస్తోంది. ఛాన్స్ దొరికితే జట్టు నుంచి తప్పించాలని గంభీర్ చూస్తున్నాడు. క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీ సెంచరీ సాధించి తీరుతాడని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. మొత్తానికి కోహ్లీకి ముందున్నది ముళ్ళనడకే. ఏ లెక్కను చూసినా కోహ్లీ సెంచరీ టార్గెట్ అంత ఈజీ కాదు, అసాధ్యమూ కాదు. కాకపోతే ఒక భారతీయుడిగా సెంచరీ కోహ్లీ చేయాలని కోరుకుందాం.